విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల షెడ్యూల్ విడుదలైంది. తిథుల ఆధారంగా 11 రోజులు అమ్మవారి అలంకారం జరగనుందని ఆలయ అర్చకులు శివప్రసాద్ తెలిపారు. సెప్టెంబర్ 22న ప్రారంభమై అక్టోబర్ 2 వరకు దసరా వేడుకలు జరగనున్నాయని తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. 22వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది అమ్మవారు 11 రోజుల పాటు 11 అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడిన స్నానం జరిగింది. అయ్యారు 11 రోజుల పాటు అమ్మవారు 11 అలంకారాల్లో దర్శనమిస్తుంది. అంటే ఎన్నేళ్ల తర్వాత 11 రోజులు? జై దుర్గాదేవి నమః. కాలకృత్యంలో వచ్చేటటువంటి యొక్క చక్రంలో కాలచక్రంలో వచ్చేటటువంటి యొక్క తిథులు హెచ్చు తగ్గుల వల్ల ఒక సంవత్సరం తరగచ్చు, ఒక సంవత్సరం పెరగచ్చు. మరి మన పంచాంగకర్తలు అందరూ కూడాను సౌరమానం ప్రకారము, మరి పూర్వ పద్ధతి ప్రకారము, దృక్సిద్ధాంతం ప్రకారం అన్నీ కూడాను అందరూ కూడాను పంచాంగకర్తలు అందరూ కూడాను చర్చ చేసుకుని గణన చేసుకుని సూర్య గమనాలు ఎట్లా ఉన్నాయి, చంద్రగమనాలు ఎట్లా ఉన్నాయి చూసుకుని దాన్ని బట్టి ఈ తిథి వార నక్షత్రాలన్నీ కూడాను లెక్కించడం జరుగుతున్నది. సరే, దాన్ని బట్టిగా మనం చూసుకుంటే ఈ సంవత్సరము చవితి తిథి వృద్ధి చెందింది. అందువల్ల శరన్నవరాత్రి ఉత్సవాలు 11 రోజులు వచ్చినాయి. అందుకని 11 రోజులకి మరి రోజు ఒకరోజు అలంకారం లేకుండా ఉంచడం కరెక్ట్ కాదు. అందుకని అమ్మవారు బహురూపాబుధార్చిత అని చెప్పి మనకి లలితా సహస్రనామంలో చెప్పబడ్డది. ఎన్ని రూపాలున్నా కానీ శక్తి ఒకటే. అందువల్ల ఈ సంవత్సరం కాత్యాయని దేవిగా అలంకారం వేయటం జరిగింది. ఈ అలంకారాన్ని గత 5-6 సంవత్సరాల క్రితం కూడాను ఈ తిథులు హెచ్చు తగ్గుల్లో భాగంగా కూడాను వేయటం జరిగింది. అందువల్ల ఈ సంవత్సరం వచ్చేటప్పటికే 22, 9, 20, 25 నుంచి 2, 10, 20, 25 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా చేయటానికి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, మా కార్యనిర్వహణాధికారి వారు, మరి అట్లాగే జిల్లా అధికారులు, ఇతర సంయుక్తంగా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడాను సహకారాలు ఇవన్నీ కూడాను తీసుకుంటూ ఈ 11 రోజులు శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా చేయడానికి సమాయత్తం అయి ఉన్నారు. మరి దీంట్లో భాగంగా 22, 9, 20, 25 నుంచి అలంకారాల్లో మొదటి రోజున బాలా త్రిపుర సుందరీదేవి, మరి గాయత్రీదేవిగాను, అన్నపూర్ణాదేవిగాను, కాత్యాయనీదేవిగా, మహాలక్ష్మీదేవిగా, లలితా త్రిపుర సుందరీదేవిగా, మహాచండీదేవిగా, సరస్వతీదేవి, దుర్గాదేవి, మహిషాసురమర్దినీదేవి, రాజరాజేశ్వరీదేవి, ఇట్లా 10 రోజులు కూడాను అమ్మవారిని విశేషంగా అలంకరించి విశేషమైనటువంటి అర్చనాధికములు అన్నీ కూడాను నిర్వర్తించడం జరుగుతున్నది. 50 మంది భక్తులు అందరూ కూడా ఈ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్ని దర్శనం చేసుకుని వారి వారి యొక్క మనోభీష్టాలన్నీ నెరవేరేలాగా అమ్మని ప్రార్థించి ఆరాధించవలసిందిగా కోరుతూ విశ్వావసునామ సంవత్సర దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకి స్వాగతం పలుకుతాం. జై దుర్గా భవాని. అయితే ఇప్పుడు షెడ్యూల్లో చూసుకుంటే కనుక అమ్మవారు దాదాపు 9 రోజుల పాటు దర్శనమిచ్చేవారు. ఇప్పుడు 10 రోజులు, ఒక్కోసారి అమ్మవారు 2 అలంకారాల్లో దర్శనమిస్తారు. ప్రస్తుతం కాత్యాయనీదేవి అలంకారం 11వ రోజు వస్తుంది. అంటే 11 రోజుల పాటు అమ్మవారు అంటే కాత్యాయనీదేవి యొక్క విశిష్టత. ఈ అలంకారాల యొక్క విశిష్టతలు అన్నీ కూడాను మీకు మళ్ళీ పునః మేము చెప్తాము. అలంకారాలు ఏవేవి చెయ్యాలి అనేది ఇప్పుడు నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి ఒక అలంకారం విశిష్టత కంటే అమ్మవారు అసలు వర్ణించడానికి వీలు లేనంతటి గొప్ప మహోన్నతమైనటువంటి మహాశక్తి స్వరూపం ఆవిడని ఏమని వర్ణించగలుగుతాము? 4 ఆయుధాలు ఉన్నాయి, ఖడ్గం, శక్కం, చేప, పరిఘాం అని చెప్పి మనకి చెప్పుకుంటున్నాం. అందుకని అమ్మవారి యొక్క విశిష్టతకి వచ్చేటప్పటికే అమ్మవారి మహాశక్తి స్వరూపము. ఏ శక్తి అయినప్పటికీ ఒకటే, అక్కడ త్రిశక్తి స్వరూపిణి దుర్గాదేవి. ఆ దుర్గాదేవి వివిధ రూపాల్లో వివిధ అలంకారాల్లో అమ్మవారు అర్చించి ఆరాధించమని చెప్పి మనకి దేవీ భాగవతాది గ్రంథాల్లో విశేషంగా చెప్పడం జరుగుతున్నది. అందువల్ల ఆలయం అలంకారాలు నిర్ణయం చేయడం జరిగింది. అయితే ఏదైతే మార్పుల కారణంగా దాదాపు అమ్మవారు ఈసారి దసరా ఏడాదికి సంబంధించి 11 రోజుల పాటు అమ్మవారు 11 అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు. మొత్తం మీద ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. ఇదే ప్రస్తుతం సాయితో నరసింహ, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి.